విశ్వభారత్ సమాజహితమే ధ్యేయంగా ఆవిర్భవించిన సంస్థ హిందూ సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తూ పేదలు అనార్తులకు అండగా నిలుస్తోంది. సేవా ఆధ్యాత్మిక సమాచార రంగాల్లో విజయపథాన దూసుకుపోతున్న విశ్వభారత్ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. ఆపదలో ఉన్నవారిని సకాలంలో ఆదుకోవాలన్న తపనతో సామాజికవేత్త, శివభక్తులు, మంచి మనసున్న మారాజు బలివాడ రమేష్ గారు చైర్మన్గా, శాంతిమూర్తిగా పేరొందిన భీమరశెట్టి కిషోర్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా 2.5 సంవత్సరాల క్రిందట ఉద్భవించింది విశ్వభారత్ సంస్థ. విశ్వభారత్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి విశాఖ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తూ ఎంతో మంది మన్ననలను చూరగొంటోంది. సమాజ స్థాపనే ధ్యేయంగా, సామాజిక స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూసే అనాథులకు అన్నం పెట్టాలనే మంచి మనస్తత్వంతో ముందుకు సాగుతోంది విశ్వభారత్ సంస్థ. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ఏ పనైనా మనస్ఫూర్తిగా ఆనందంతో చేసుకోవచ్చు. కుటుంబమంతా ఆనందంగా సంతోషంగా ఉండాలని భావించిన విశ్వభారత్ ముఖ్యంగా మందులు కూడా కొనుగోలు చేసుకోలేని పేదల కోసం అనేక వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా వారికి అవసరమైన వైద్యాన్ని, మందులను అందజేస్తోంది. కంటి చూపు లేని వారికి చూపుని ప్రసాదించాలన్న లక్ష్యంతో వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేయించింది. అంతేకాకుండా దేశ స్వాతంత్రోద్యమంలో దేశవ్యాప్తంగా అసువులు బాసిన కుటుంబాల వారసులను సముచితంగా సన్మానించాలని విశ్వభారత్ సంస్థ నిర్ణయించడమే తరువాయి 2023 ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా 2023 ఆగస్టు 15వ తేదీన వందే విశ్వభారత్ వీర పురస్కార్ పేరిట స్వాతంత్ర సమరయోధుల వారసుల కుటుంబాలను విశాఖ ఆర్కే బీచ్లో సముచితంగా సన్మానించి దేశభక్తి చాటుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కుటుంబాలతో సహా వారసులు రావడం విశేషం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, నేటి తరానికి కూడా పోస్ట్ కార్డు గురించి తెలియజెప్పేందుకు వందే విశ్వభారత్ వీర పురస్కార్ కార్యక్రమానికి ఆహ్వానాల పేరిట దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీతో సహా 1800 మంది ఎమ్మెల్యేలకు, 749 మంది ఎంపీలకు, జ్యుడిషియల్, రెవెన్యూ తదితర ప్రభుత్వ కార్యాలయాల అధిపతులకు 1,00,000 పోస్ట్ కార్డులు పంపించడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది. పోస్ట్ కార్డుల పంపిణీ ఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించింది. తోటివారికి తగినంత మంచి చేయాలనే తపన, నిలువ నీడలేని వారికి ఆసరాగా నిలవాలని సంకల్పించింది. దీనిలో భాగంగా ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని 2023 దసరా నుంచి ప్రారంభించింది. విశ్వభారత్ సంస్థ దేశవ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా ఏటా జనవరి మాసంలో శ్రీశైలంలో ఆ మల్లన్న సాక్షిగా చెంచు ఉత్సవాలు, ప్రతి పౌర్ణమికి ఆ అరుణాచలేశ్వరుని సన్నిధిలో ప్రసాద వితరణతో పాటు రుద్రహోమాలు నిర్వహిస్తోంది. అలాగే విశాఖలోని సాగర్ నగర్ రోడ్డులో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో ప్రతి 2వ శనివారం తిరుమల లడ్డూ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో శివాజీ మహారాజ్ జన్మస్థలంలో ఏటా నిర్వహించే పండుగకు 700 కుటుంబాల నుంచి సారి పంపుతోంది. సింహాచలం, అడవివరంలో శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునర్జీవింపజేసింది. తమిళనాడు అత్తిపుట్టు పుదీనగర్లో దేవాలయాల్లో ప్రసాద వితరణలు, కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ఏటా శివరాత్రికి 500 మందికి భోజన వితరణ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆధ్యాత్మిక రంగంలోనే విశ్వభారత్ సంస్థ మేటిగా నిలిచింది. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా వెనకడుగు వేస్తున్న క్రీడాకారులకు, ప్రతిభ ఉండి విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులకు అండగా ఉండి వారిని ప్రోత్సహిస్తోంది. ఇలా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు నవ సమాజ స్థాపనే ధ్యేయంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా
ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరువ చేసి తద్వారా ప్రజలకు తగు న్యాయం చేయాలనే సదుద్దేశ్యంతో విశ్వభారత్ పేరిట ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా నిరంతరం తాజా వార్తలను ప్రజలకు చేరవేస్తున్నాయి. ఇప్పటి వరకు విశ్వభారత్ పేరిట సమాచార సేవలందిస్తున్న ప్రింట్ మీడియా ఇక నుంచి విశ్వ భవిష్యత్ పేరిట వార్తా సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. జీవితంలో ప్రతి నిమిషం శివనామ స్మరణ చేస్తూ మానవ సేవే మాధవ సేవ అంటూ అడుగులు వేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా ముందడుగు వేస్తోంది విశ్వభారత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ.